అందమైన అడవులున్నాయి. పెద్ద పెద్ద కొండలు, గుట్టలున్నాయి. ఆ కొండల నడుమ జలజల పారే జలపాతాలున్నాయి. వందల కిలోమీటర్లు పారుకుంట పోయే నదులున్నాయి. అన్నిటికీ మించి 970 కిలోమీటర్లకు ఎక్కువనే సముద్ర తీరం ఉన్నది. సినిమా షూటింగ్లకు ఇంతకు మించిన లొకేషన్లు ఏం కావాలో చెప్పుర్రి. అందుకే ఏపీలో షూటింగ్ల మోక వెంచాలని గట్టినే తయారైతురు సినిమా వాళ్ళు. ఇక చూడుర్రి, ఎమ్మెల్యే బాలయ్య అమరావతిలోనే షూటింగ్ చాలు చేసిండు. రాజకీయాలల్లో ఎమ్మెల్యేగానైనా సినిమాలల్లో హీరోగానైనా మైకు పట్టినా కత్తి పట్టినా ఎట్నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపుతాడో ఎవరికి తెలియదు. ఆయననే బాలయ్య, నటసింహం బాలకృష్ణ. ఇక కొత్తగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చాలు చేసిండు. 112వ సినిమా నాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మామ సినిమాకు క్లాప్ కొట్టనికి అల్లుడు నారా లోకేష్ సార్ పోయిండు. అల్లుడు క్లాప్ కొట్టంగానే మామ డైలాగ్ చెప్పిండు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అన్నట్టే ఏదో ఉడుకుడుకు డైలాగే చెప్పిండు నటసింహం. ఇక అది అట్లుంటే మంత్రి లోకేష్ సార్ ఇదివరకు ఎప్పుడు సినిమాలకు టెంకాయలు కొట్టనికే పోలేదట. తొలుతసారి బాలమామ సినిమా షూటింగ్కే పోయిండట. భలే మంచిగా అనిపించింది అన్నట్టు మాట్లాడిండు. అటు ఏపీ సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సార్ కూడా పోయిండు. తెలంగాణ తీరుగానే ఏపీలో చూస్తే సినిమా షూటింగ్లకు అన్ని తీర్ల సవలతులు ఉన్నాయి, షూటింగ్ల జోరు పెంచాలి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. సినిమా పరిశ్రమ ఏపీలో కూడా పనిచేయాలి, నిర్మాతల దిక్కు ఆలోచనలు చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా షానొద్దుల సంది చెప్తున్నాడు. అందుకేనేమో ఈసారి ముహూర్తం షాటే రాజధాని అమరావతిలో పెట్టిండు బాలయ్య. మరిగా చూడాలి అమరావతిలో చాలైన సినిమా ఎట్టెట్టుంటుందో. అన్నిటికీ మించి అబ్బాయి ఎన్టీఆర్ తోని దేవరా సినిమా తీసిన కొరటాల శివ ఇప్పుడు బాబాయి బాలయ్యతోని సినిమాకి తయారయ్యిండు. మరిగా చూడాలి దేవరను మరిపిస్తాడో నందమూరి ఫ్యాన్స్ను మురిపిస్తాడో.